దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. ఈ దినముకై దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆయన వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 5-6 వచనములు. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 5-6 వచనములు చూసుకుందాం. పేజీ నంబరు 249 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలం. సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనస్సు నందు భయకంపము నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలయ్యా. గడిచిన కాలం అంతా మీరు రెక్కల మాటను భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఉన్నారు తండ్రి, మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ దినము మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలయ్యా. ప్రభా, కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించాలని మేము ఆశపడుతూ ఉన్నాం. నిల్చున్నవాడు ఒట్టివాడు మట్టివాడు, అల్పుడు నిష్ప్రయోజకుడు, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసినటువంటి మాటలు అందించి మమ్మల్ని బలపరచమని, మీ కృపతో నింపమని, మహిమ మీరు పొందుకోమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలరా, చదువుబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే సౌలు అనే ఒక వ్యక్తిని గురించి దేవుడు ఇక్కడ రాయించాడండి. ఈ సౌలు అనే ఆయనంట శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల యొక్క సైన్యాన్ని చూసి, ఆ దండును చూసి మనసులో భయం చెంది దేవుని వద్దకు ప్రార్థన చేయించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినలేదంట. ఆ ప్రార్థనకు జవాబు పంపించలేదంట. ఎందుకు సౌలు రాజు యొక్క ప్రార్థనను దేవుడు వినలేదు? ఎందుకు సౌలు రాజు యొక్క ప్రార్థన దేవుడు త్రోసివేశాడు? ఎందుకు సౌలు రాజు చేయించినటువంటి ప్రార్థనలు, యాచనలు ఆయన అంగీకరించలేదు అని మనం తెలుసుకుందాం. అసలు ఈ సౌలు రాజు ఎవరు? ఈయన ఎందుకు ప్రార్థన చేయించాడు అని మనం ఒకసారి గమనించినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సౌలు అనే ఆయన ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు అండి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత వాగ్దాన దేశమైన కానాను ఆయన నడిపించి అనేక మంది ప్రజలతో యుద్ధాలు చేయించి ఇశ్రాయేల్ దేశమును వారికి హస్తగతం చేశాడండి. 7 జాతుల వారిని, దాదాపుగా 7 జాతుల వారిని నిర్మూలన చేయించి వారి ద్వారా వారికి స్వాస్థ్యాలను, ఆ భూమిని దేవుడు ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత దాదాపుగా 400 సంవత్సరాలు రమారమి న్యాయాధిపతులు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించినట్లు మనం చూస్తాం. అప్పటికి రాజు లేడండి. మిగిలినటువంటి జనాంగాలన్నిటికీ రాజులు ఉన్నారు, కానీ ఇశ్రాయేలీలకు మాత్రము రాజు లేడు. ఈ ఇశ్రాయేలీలు ఎవరు అంటే యాకోబు యొక్క సంతానం. యాకోబు అనే ఆయన ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అనే ఆయన అబ్రహాము కుమారుడు. అట్లా మనం చూసుకుంటూ వస్తే అందరూ ఆదాములో నుంచి వచ్చినట్లు మనకు కనిపిస్తుందండి. ఈ యాకోబుకి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దాన ఫలాన్ని మీకు అనుభవింప చేస్తానన్నాడు. ఒక యాకోబుకే కాదండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు ముగ్గురికి వారి పితరులుగా దేవుడు ఎంచి వారి దేవుడినని ఆయన అనిపించుకున్నాడండి. ఆ వాగ్దాన భూమిని మీ సంతానానికి ఇస్తానని చెప్పి యోసేపు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను మోషే ద్వారా ఐగుప్తు దేశం నుంచి విడిపించి వాగ్దాన దేశంలో ప్రవేశింపచేశాడండి. ఐగుప్తు దేశానికి 70 మంది వెళ్ళారు యాకోబు సంతానం. వారు దాదాపుగా 6 లక్షల కాల్బలం అయ్యారండి. 6 లక్షల కాల్బలం. 6 లక్షల కాల్బలం అంటే బాగా బలముగా, శక్తిగా నడవగలిగినటువంటి వారని. ఇక పిల్లలు, వృద్ధులైతే ఇంకా ఎక్కువ మంది, దాదాపుగా
ఒక 20 లక్షల మంది ఉండవచ్చు ప్రజలు. అంతమంది జనాంగంగా దేవుడు వారిని వృద్ధి చేశాడు. ఒక్క యాకోబు సంతానమే వారంతా ఇశ్రాయేలీయులు. వారు ఆ అరణ్య యాత్ర చేసుకుంటూ కానాను దేశం వచ్చి అక్కడ స్వాస్థ్యాన్ని సంపాదించుకున్న తర్వాత 400 సంవత్సరాలు న్యాయాధిపతులు వారిని పరిపాలించారండి. రకరకాల వంశాలు గోత్రాల నుంచి న్యాయాధిపతులు వచ్చి పరిపాలించడం మనము చూస్తాం. చివరిగా సమూయేలు అనే ఆయన వారికి న్యాయాధిపతిగా ఉన్నాడండి. ఆ సమూయేలు గారు ఉన్నప్పుడు దేశము సుభిక్షంగా ఉంది, నెమ్మదిగా ఉంది. ఎందుకంటే సమూయేలు మంచి ప్రార్థనాపరుడు. దేవుని వద్ద నుండి సమాచారం తీసుకొని ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తూ దైవ చిత్తానికి లోబరుస్తూ నీతి న్యాయాలు దేశంలో ఉండేటట్లు చేసినటువంటి వ్యక్తి సమూయేలు. న్యాయము తీర్చుతూ ఉండేవాడు. ధర్మశాస్త్ర ప్రకారము వివాదాలను పరిష్కరిస్తూ ఉండేవాడు. 3 అధికారాలు సమూయేలు భక్తుడు చేసినట్లు మనము చూస్తామండి. యాజకుడిగా చేశాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా కూడా సమూయేలు భక్తుడు ఉన్నట్లు మనము చూస్తాం. ఈ సమూయేలు అనే ఆయన వృద్ధుడైన తర్వాత ఈ హిస్టరీ అంతా 1 సమూయేలు గ్రంథంలో ఉంటుంది. మీరు చదువుకోనండి న్యాయాధిపతులు 1 సమూయేలు గ్రంథం అంతా. ఈ సమూయేలు వృద్ధుడైన తర్వాత 1 సమూయేలు గ్రంథము 7-8 అధ్యాయాల్లో ఈ చరిత్రలన్నీ ఉంటాయి, మీరు చదువుకోండి. ఆ సమూయేలు ఏం చేశాడంటే ఆయనకు పుట్టినటువంటి 2 కుమారులని న్యాయాధిపతులుగా ఇశ్రాయేల్ ప్రజల మీద చేశాడండి. న్యాయాధిపతులుగా చేస్తే ఏం జరిగిందంటే వారు సమూయేలు వంటి మంచి ప్రవర్తన కలిగిన వారు కాక ధనాపేక్షకులై, లంచగొండులై, లంచాలను ఆశించి తప్పుడు తీర్పులిస్తూ అన్యాయం చేసిన వాడి పక్షాన కొమ్ము కాస్తూ నీతిని న్యాయాన్ని తప్పించి అక్రమంగా చేసిన వాడికి సపోర్ట్ చేస్తూ ఆ రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ప్రజలందరికీ విసుగొచ్చేసిందండి. ఆనాడు ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరికీ విరక్తి కలిగి ఈ న్యాయాధిపతులు మాకొద్దు, సర్వలోకం మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అని సమూయేలు వద్దకు వచ్చారండి. ఈ చరిత్ర అంత ఇదిగో 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 1 నుంచి చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుందండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యావేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములను పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమూయేలు కుమారులు చేసేటటువంటి లంచగొండితనము, అన్యాయము, అవినీతిని వారు ప్రజలు తట్టుకోలేక భరించలేక సమూయేలు దగ్గరకు వచ్చి, వృద్ధుడైనటువంటి సమూయేలు దగ్గరకు వచ్చి, ఏవండి ప్రవక్త గారు, యాజకుడు గారు, న్యాయాధిపతి గారు, మీరు మంచివారు, మీ ప్రవర్తన మంచిది, మీ గుణగణాలు చాలా మంచివి, మీరు ఎవరి వద్ద అన్యాయంగా ఏది తీసుకోలేదు, యథార్థవంతులు, సత్యవంతులు, దేవుని చిత్తంలో మీరు బ్రతుకుచున్నటువంటి వారు, అగ్ని వంటి వారు, ఆ సంగతి మాకు తెలుసండి. అయితే మీ పిల్లలు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన వారికి లేదండి. వారు లంచాలు పుచ్చుకొని ధనాపేక్షకులై ధనాన్ని ఆశించి న్యాయాన్ని తిప్పివేస్తున్నారండి. అన్యాయం చేసిన వారి పక్షాన చేరి బాధించబడిన వారికి న్యాయం తీర్చకుండా వారిని ఇంకా బాధకు లోను చేస్తున్నారండి. ఈ దేశంలో నీతి న్యాయాలు లేకుండా అక్రమం రాజ్యం వెళ్తుందండి. అయితే మాకు సర్వలోకం మర్యాద చొప్పున ఒక రాజుని చేయండి, రాజుని అభిషేకించండి అని ఈ ప్రజలందరూ అడిగారండి. అడిగినప్పుడు సమూయేలు గారికి చాలా బాధేసింది. సమూయేలు గారికి చాలా వేదన కలిగిందండి. ఎందుకంటే ఆ మాటలు సమూయేలు దృష్టికి ఎలా ఉన్నాయి అంటే ప్రతికూలంగా ఉన్నాయి అన్నట్టు ఇక్కడ రాయబడింది. 6వ వచనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో, మాకు న్యాయము తీర్చుటగా రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియమైన దేవుని పిల్లలరా, వాక్యం వింటున్నటువంటి ప్రజలరా, ఎవరైనా మాట్లాడిన మాటలు కానీ, ఎవరైనా మనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రవర్తన కానీ, ఏదైనా కానీ ఉంటే మనం వారి మీద గొడవలకు వెళ్ళి తగాదలకు వెళ్ళకూడదండి. మన దేవునికి ప్రార్థన చేయాలి. సమూయేలు భక్తుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఏమి సంభవించినా సరే మొదట దేవునికి ప్రార్థన చేసేవాడు. ఏమి సంభవించినా సరే మొదట దేవునికి ప్రార్థన చేసేవాడు. ఏమి సంభవించినా సరే అది ఏ పరిస్థితి అయినా, ఏ కార్యమైనా, ఏదైనా సరే దేవునికి ప్రార్థన చేసినట్లు మనము చూస్తాం. మన జీవితంలో ఈ సమూయేలు గారి యొక్క ప్రవర్తన కానీ మనం అనుసరించి నడుచుకోగలిగితే నిత్యము మనం ఆశీర్వదించము, మన పనులన్నీ సఫలమవుతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. అంతేగాని మనకు అన్యాయం చేసిన వారిని, మన మీద లేనిపోని గాసిప్స్ పుట్టించిన వారిని, మనల్ని నిందించిన వారిని, మనకు కీడు చేసినటువంటి వారిని, మనకు అపకారం చేసినటువంటి వారి మీదకు మనమే వెళ్ళిపోయి తగాదలాడటం వల్ల దానివల్ల ఉపయోగం ఉండదు. గొడవ రేజే ఇంకా పెద్దదవుతుంది. మనశ్శాంతిని కోల్పోతాం. సమాజంలో చెడ్డ పేరు, మన ప్రభువు కూడా మన వలన చెడ్డ పేరు వస్తుందండి. మన ప్రవర్తనను బట్టి మన దేవుడు కనపరచబడతాడు. మన క్రియలను బట్టి మన దేవునికి మహిమ కలుగుతుంది. మన యొక్క జీవన విధానాన్ని బట్టే మన దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. ఈ ఇశ్రాయేలు ప్రజలు చెప్పినటువంటి మాటలు సమూయేలు దృష్టికి ఎలా ఉన్నాయి అంటే ప్రతికూలంగా ఉన్నాయి. నచ్చల సమూయేలుకి. ఎందుకంటే ఆ న్యాయాధిపతులను నియమించిందే దేవుడు. న్యాయాధిపతి వ్యవస్థను ఏర్పాటు చేసిందే దేవుడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థనే వీరు తృణీకరిస్తున్నారు. అంటే దేవుణ్ణే వీరు తృణీకరిస్తున్నారు. అయ్యో, ఏంది వీళ్ళు ఇట్ట తయారైపోయారు, ఇంత భయంకరంగా ఉన్నారు ఏంటి అని సమూయేలు భక్తుడు బాధపడుతూ, వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఈ రీతిగా వేదన పడుతూ, బాధపడుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడండి. అంటాడు దేవుడు 7వ వచనంలో, 8వ అధ్యాయం 7వ వచనం, మొదటి సమూయేలు గ్రంథంలో, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారు నీ ఎడల జరిగించుచున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. బాబు శామ్యూయేల్, వారు నిన్ను కాదయ్యా విసర్జించింది, నువ్వెందుకు బాధపడుతున్నావు? నన్నే విసర్జించారు వాళ్ళు. ఈ న్యాయాధిపతి వ్యవస్థను ఏర్పాటు చేసిందే నేను. ఈ రీతిగా ఉండాలి, ఇట్లా నడుచుకోవాలని ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందే నేను. వారికి ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి నడుచుకోవాలని జీవ మార్గమును, మరణ మార్గమును వారి ముందు పెట్టిందే నేను. జీవ మార్గంలో ప్రవేశించి నిత్య జీవాన్ని పొందుకోరండి, వాగ్దానం భూమిని స్వతంత్రించుకోండి అని చెప్పిందే నేను. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పటి నుంచి వాళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, వ్యతిరేకంగా నడుస్తూనే ఉన్నారు. వారి క్రియలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవి నీ దాకా వచ్చినాయి. కాబట్టి వారు అడిగినట్టు చేసేయి. వారు నిన్ను కాదు నన్నే విసర్జించారని దేవుడు చెప్పినట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు భక్తుడు సామాన్యుడు కాదండి. అగ్ని వంటి ప్రవక్త. ఏదైనా ఒక అంశం కొరకు ప్రార్థన చేయటం మొదలు పెట్టాడా, దేని కొరకైనా ప్రార్థన చేయటాన్ని కూర్చున్నాడా, దేవుడు మాట్లాడే వరకు వదిలిపెట్టడండి. అలాంటి వాడు సమూయేలు. ఈ రోజుల్లో కూడా కొంతమంది భక్తులు అలాంటి వాళ్ళు ఉంటారండి. రాత్రులు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. ఒక విషయం కొరకు వేదన కలిగి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళు ఏ అంశం కొరకు వేదన పడి ప్రార్థన చేయాలో తెలియదండి. ఏ అంశం కొరకు వేదన కలిగి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలో వారికి తెలియదు. కానీ వేదన వస్తుంది హృదయంలోకి, ఆ వేదనతో ప్రార్థన చేస్తారు. మీరు చెప్తే నవ్వుతారు. కానీ ఒక ఆవిడ, నాకు తెలిసిన ఆవిడ, ప్రార్థనకు వెళ్తూ వస్తూ ఉంది. కొంచెం ఆ ఇంటి పక్కన కొంచెం వేరే బంధువుల ఇళ్ళకు కూడా వెళ్తున్నప్పుడు కుక్క ఒకటి అరిచిందంట, కరవబోయిందంట అండి.
అమ్మో ఈ కుక్క నన్ను కరిచి నన్ను ఇబ్బంది పెట్టిద్దని వచ్చి వేదనతో ప్రార్థన చేసింది. ఆ కుక్క ఉండకూడదు ప్రభు అని. ఆమె ప్రార్థన ఆలకించి ఆ కుక్క చచ్చిపోయిందండి. అది వాళ్ళు చేసేటటువంటి ప్రార్థన, వేదన. ఇంకొక ఆవిడ ఉంది, ఇంటిలోకి ఎలికి ప్రవేశించిందంట. రాత్రంతా నిద్రపోకుండా ప్రభువా ఆ ఎలికి బయటకు వచ్చి చనిపోవాలయ్యా, ఆ ఎలుక బయటకు వచ్చి చనిపోవాలయ్యా, ఆ ఎలుక బయటకు వచ్చి చనిపోవాలయ్యా అని ప్రార్థన చేసిందంట వేదన కలిగి. నిజంగా నా ఎలుక వెళ్ళి బయటకు వచ్చి చనిపోయిందండి. నేనన్నాను, దేని కొరకు వేదన పడి ప్రార్థన చేయాలో ముందు నేర్చుకోనండి. కుక్క సావాలని ఒక ఆవిడ, ఎలికి చావాలని ఒక ఆవిడ, వీటి కొరక మీరు వేదన కలిగి ప్రార్థన చేసేది? కుటుంబ అభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణార్థమై దేవుని సేవ విస్తరించబడాలని, అనేకులు రక్షించబడాలని, క్షేమంగా ఉండాలని, దాని కొరకు వేదన కలిగి నువ్వు ప్రార్థన చేయాల్సింది పోయి కుక్క చావాలని, ఎలికి చావాలని ప్రార్థనలు ఏంటండి అని నేను చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమూయేలు గారు ప్రజల క్షేమం కొరకు వేదన కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రజల క్షేమం కొరకు వేదన కలిగి తను ప్రార్థన చేసినట్లు మనము చూస్తామండి. చాలా మంచి ప్రార్థనాపరుడు శామ్యూయేలు గారు. బాల్య దినములలోనే దేవుని యొక్క స్వరమును విన్నటువంటి వాడు. అయ్యా మరి వీళ్ళు రాజును అడుగుతున్నారు, ఏం చేయమంటావు, సహాయం చేయయ్యా, వీరు అడిగిన మాటలు నాకు ఇష్టం లేదయ్యా, నా మనస్సును బాధపడుతున్నాయి అయ్యా, నా మనస్సును నొప్పిస్తున్నాయి అయ్యా, నాకు మనో దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అయ్యా, వీళ్ళేంటే ఇలా తయారైపోయారు ప్రభువా, ఏం చెప్తారు నాయన, సహాయం చెయ్యి ప్రభు అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. శామ్యూయేల్, వారు నిన్ను కాదు నన్ను విసర్జించారయ్యా, నన్ను విసర్జించారు. వారు చెప్పినట్టు చెయ్యి, వారికి ఒక రాజును ఏర్పాటు చెయ్యి, వారికి ఒక రాజును ఏర్పాటు చెయ్యి, వారికి ఒక రాజును అభిషేకించు. అయితే ఆ రాజు ఎలాంటి వాడో, ఆ రాజు ఏమేమి చేస్తాడో, ఆ రాజు యొక్క విధానాలు ఎలా ఉంటాయో, వారిని ఎలా పరిపాలిస్తాడో కూడా అవన్నీ వారికి పూసగుచ్చినట్టు చెప్పున ఆయన సమూయేలని దేవుడు సమూయేలుకి మొత్తం చెప్పేశాడండి. ఇదిగో ఈ విధంగా రాజు ఉంటాడు, ఈ విధంగా మీ ఆస్తిలో కొంత భాగం తీసుకుంటాడు, ఈ విధంగా మీలో ఉన్న కొంతమంది యవనస్తులను పట్టుకుంటాడు, ఈ విధంగా మీరు ఆయనకు సేవ చేస్తారు, ఈ విధంగా పని చేస్తారు, ఆయన మిమ్మల్ని పరిపాలిస్తాడని మొత్తం దేవుడు చెప్పినట్టుగా మొత్తం ఒక బుక్లో రాసి వారికి వినిపించాడండి. చదివి ఈ విధంగా ఉంటాడు రాజు, ఈ విధంగా మీలో నుండే రాజును ఒక ఆయన్ని ఏర్పాటు చేసుకుంటాడు, మీలో నుంచే ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించి రాజును చేస్తాడు, మీలో నుంచే దేవుడు ఒక రాజుని ఎన్నుకొని అభిషేకించి నిలబెట్టి మీ యుద్ధములు జరిగింప చేయుటకు సహాయం చేస్తాడు మీకు. ఆయనకి ఈ విధంగా జరిగిద్దని మొత్తం ఈ 8వ అధ్యాయం 10వ వచనం నుంచి చివరి వరకు ఆయన ఏమేమి చేస్తాడు మొత్తం చెప్పటం మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు విన్న ఇశ్రాయేల్ ప్రజలందరూ సరే, అవును మాకిష్టమే, మాకు అలాగే ఉండాలి రాజు, ఈ అన్యాయము ఈ లంచగొండితనము కంటే మాకు ఆ రాజే బెస్ట్. పోతి తీసుకుంటే తీసుకొని మా ఆస్తిని, మా బిడ్డలను తీసుకుంటే తీసుకొని, సైన్యానికి వాడుకుంటే వాడుకొని, మంచి పదార్థాలను ఆయన తీసుకొని మాకిష్టమే రాజుని ఏర్పాటు చేయమన్నప్పుడు అప్పుడు సమూయేలు ఏమన్నంటే, జనుల యొక్క మాటలు దేవుడికి విన్నవించిన తర్వాత ఆయన నీవు వారి మాటలు విని వారికి ఒక రాజుని నియమించమని సమూయేలుకు సెలవిచ్చిన తర్వాత వారందరినీ ఏం చేశాడంటే వారి గ్రామాలకు పంపించాడండి. వారి గ్రామాలకు పంపించి ఇక దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎవరిని మీరు ఎన్నుకుంటారు? ఇశ్రాయేలీల్లో మొట్టమొదటిగా రాజు అయ్యే అర్హతలు ఎవరికున్నాయి? ఇశ్రాయేలీల్లో రాజులయ్యే అర్హత ఎవరికున్నాయి? అసలు దేవుడు ఎవరిని మొదటగా రాజుగా అభిషేకిస్తాడు? ఏ గోత్రాన్ని ఆయన ఎన్నుకుంటాడు? ఏ గోత్రములో నుంచి ఆ రాజును తీసుకొస్తాడు? ఏ గోత్రంలో నుంచి అభిషిక్తుడను తీసుకొని వస్తాడు అని సమూయేలు గారు చాలాగా విచారిస్తూ, ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకున్నట్లు మనము చూస్తాం. దేవుని యొక్క కృపను వేడుకుంటూ అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో 9వ అధ్యాయం వచ్చేసరికి ఇక్కడ బెన్యామీను గోత్రములో కీషు అని ఒక భాగ్యవంతుడు ఉన్నాడంట. ఆ బెన్యామీను గోత్రంలో కీషు అని ఒక భాగ్యవంతుడు, అతని కుమారుడు సౌలు.
అతని కుమారుడే సౌలు అండి. బెన్యామీను గోత్రములో కీషు అనే ఒక సంపన్నుడు ఉన్నాడు, భాగ్యవంతుడు. కీషు అనే ఆయన కుమారుడు సౌలు అండి. కీషు అనే ఆయన కుమారుడు సౌలు. మన మొట్టమొదట మూలవాక్యం ఏంటి? సౌలు ఫిలిస్తీన్ల దండును చూసి భయకంపము నొంది, ఫిలిస్తీన్ల దండును చూసి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అది మన మూల వాక్యం. ఈ సౌలు అనే ఆయన దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ఈ సౌలు ఎవరు అంటే బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. కీషు అనే ఒక భాగ్యవంతుడి యొక్క కుమారుడుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అడిగినటువంటి ఆ ప్రశ్నకు మాకొక రాజు కావాలి, సర్వలోక మర్యాద చొప్పున మాకొక రాజు కావాలి అని అడిగారు. ఇది చరిత్రలో జరిగినటువంటి సన్నివేశం అండి. క్రీస్తు పూర్వం 1050వ సంవత్సరం నుంచి 1110వ సంవత్సరం వరకు సౌలు పరిపాలన చేసినట్లు మనం చూస్తామండి. క్రీస్తు పూర్వము సంవత్సరాలు ఎలా ఉండేవంటే పైనుంచి కిందకి దిగేవి. 6000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, 2000, 1000 అట్లా దిగేయండి. క్రీస్తు పుట్టిన తర్వాత 100వ సంవత్సరం, 200వ సంవత్సరం, 300వ సంవత్సరం, 1000 సంవత్సరం, 1500వ సంవత్సరం, 2000 సంవత్సరం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే 2024వ సంవత్సరంలో ఉన్నాం. క్రీస్తు పూర్వము పైనుంచి క్రిందకి దిగేవి సంవత్సరాలు, క్రీస్తు శకము క్రింద నుంచి పైకి వస్తున్నాయండి. శకపురుషుడు కాలాన్ని 2 ముక్కలు చేసినటువంటి వ్యక్తి మన రక్షకుడైన యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు మాకొక రాజు కావాలి అని సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి అడిగినప్పుడు సమూయేలు ప్రవక్త తన ఆలోచన చొప్పున, తన నిర్ణయం చొప్పున, తన ఉద్దేశం చొప్పున సౌలును ఏర్పాటు చేయలేదండి. ప్రార్థించాడు దేవునికి. ప్రార్థన వేదన కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడే సౌలును చూయించినట్లు మనము చూస్తాం. దేవుడే సౌలును ఆయనకు చూపించి, రేపు ఈ దినానికి అతనిని నీ దగ్గరికి నేను తీసుకొస్తాను, రేపు ఈ టయానికి నేను ఎన్నుకున్నవాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు నీ దగ్గరకు వస్తాడు, అతనిని తైలముతో అభిషేకించు, నేను వారిని దుష్టించి ఉన్నాను, అతని మీద నా ఆత్మను ఉంచుతాను, నా శక్తితో అతనిని నింపుతాను, నేను అతనిని ఏర్పాటు చేసుకున్నాను ఇశ్రాయేల్ ప్రజలకు రాజు కానీ ఈ సమూయేలుతో చెప్పినట్లు మనం చూస్తామండి. మొట్టమొదటిసారిగా ఇశ్రాయేల్ ప్రజలకు రాజు ఎవరంటే సౌలు మహారాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సౌలు మహారాజుని ఎన్నుకున్నటువంటిది ఎవరంటే దేవుడే ఎన్నుకున్నాడండి. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే, ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, ఒక వ్యక్తిని దేవుడు అభిషేకిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తికి తోడై ఉంటాడు. ఖచ్చితంగా ఆ వ్యక్తి పనులన్నీ సఫలపరుస్తాడు. ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారండి. ఎందుకంటే ఆయన తోడై ఉండి, ఆయన సహాయం చేస్తూ, ఆయన బలపరుస్తూ, ఆయన ఆదరిస్తూ, ఆయన వెన్నంటే ఉండి నడిపిస్తాడు, జయ జీవితాన్ని ఇస్తాడండి. ఈ సౌలును ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజుగా దేవుడే ఎన్నుకున్నాడండి. దేవుడే ఎన్నుకున్నాడు. ఈ కీషు కుమారుడు అయిన సౌలు తన గార్ధపాలు పోతే, వాళ్ళ తండ్రి గార్ధపాలు పోతే, అతను వాటన్నిటిని వెతుకుతూ ఆ ఇశ్రాయేల్ దేశం అంతా తిరుగుతున్నాడు. అప్పుడు తన పనివాడు చెప్తాడు, ఈ హిస్టరీ అంతా 9వ అధ్యాయం ఉంటుంది, మొదటి సమూయేలు గ్రంథం చదువుకున్న తర్వాత, అయ్యా ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, దీర్ఘదర్శి ఉన్నాడు, ఆయనకి సమస్తం తెలుసు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగితే ఆయన ప్రార్థన చేసి చెప్తాడు మన గాడిదలు ఎక్కడుండయో,
మనం వెళ్ళి ఆయన అడుగుదామా అని పనివాడు అన్నప్పుడు ఈ సౌలు ఏమంటారంటే సరే అబ్బాయి వెళ్దాం అంటే వెళ్తారు ప్రవక్త దగ్గరికి. ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్తకి దేవుడు ముందుగానే బయలుపరిచాడు కదా, రేపు ఈ టయానికి అతను నీ దగ్గరికి వస్తాడు. 15వ వచనం చూస్తే 9వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో సౌలు అతడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియచేసెను. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు సమూయేలు దగ్గరకు రాకముందే దేవుడు చెప్పేశాడు సమూయేలుకి, నానా శామ్యూయల్ రేపు వస్తాడు, నేను అభిషేకించుకున్నటువంటి వ్యక్తి, ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి, శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించడానికి నేను అభిషేకించినటువంటి వ్యక్తి. నా అభిషేకము, నా శక్తి, నా బలము, నా కన్ను దృష్టి ఉన్నటువంటి వ్యక్తి రేపు నీ వద్దకు వస్తాడు అని సమూయేలుకు చెప్పినప్పుడు రేపు అయిందండి. అప్పుడు ఈ సౌలు వచ్చాడండి. సౌలు వచ్చి, అయ్యా దీర్ఘదర్శి గారు, మరి నాకు సహాయం చేయండి, మా గార్ధపాలు పోయినాయి, ఏం చెయ్యి, ఎక్కడ పోయినా తెలియట్లేదు, ఒకసారి మీరు ప్రార్థన చేసి చెప్పండి ఎక్కడ పోయినాయి అంటే దీర్ఘదర్శి అంటాడు, నువ్వేమి చింతి పడవసరలా, ఇదిగో 20వ వచనం అంటాడు, 3 దినముల కిందట తప్పిపోయిన నీ గార్ధపాలను గురించి విచారపడకము, అవి దొరికినవి, ఇశ్రాయేల్ అభిష్టం ఎవరి అని ఉన్నది, నీ ఎందును నీ తండ్రి ఇంటి వారి ఎందునే కదా అని చెప్పినట్లు మనము చూస్తాం. బాబు సౌలు కుమారుడా, నువ్వేం చింతించబాక నాన్న, నీ గార్ధపాలు దొరికినవి, నువ్వేం చింతించబాక. అయితే దేవుని కృప నీ యందున్నది, దేవుని కృప నీ యందున్నది, దేవుని కనికరం నీకు ఉంది కాబట్టి నీకు ఇక చింత లేదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాడు, నువ్వు రాజుగా పట్టాభిషేకమనుంది, దేవుని యుద్ధాలు జరిగిస్తావు, దేవుని పక్షాన ఆ ఇశ్రాయేల్ ప్రజలకు విడుదల కలిగిస్తావు అని సౌలుకి చెప్పి సమూయేలు అభిషేకించి రాజుగా చేసినట్లు మనము చూస్తాం. అప్పటి నుంచి దేవుని ఆత్మ అతనిని బలంగా నడిపించి అనేక యుద్ధాల్లో జయాన్ని ఇచ్చినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆత్మ చేత సౌలు నడిపించబడుతున్నాడు. దైవ చిత్త ప్రకారము దేవుని యొక్క యుద్ధాలు జరిగిస్తూ ఇశ్రాయేల్ ప్రజలకు నెమ్మదిని కలిగిస్తున్నటువంటి సౌలు చివరికి తన జీవితం ఏమైందంటే, అతన్ని చేసినటువంటి ప్రార్థన దేవుడు వినకుండా తన చెవులు మూసేసుకున్నాడండి. అభిషేకించింది దేవుడే, ఎన్నుకున్నది దేవుడే, ఏర్పాటు చేసుకున్నది దేవుడే, తన ఆత్మనిచ్చింది దేవుడే. అయినప్పటికీ చివరి దశలో ఈ సౌలు యొక్క చివరి స్థితికి వచ్చేసరికి 40 సంవత్సరాల తర్వాత, రాజైన 40 సంవత్సరాల తర్వాత 40వ సంవత్సరంలో ఈ ప్రార్థన దేవుడు వినట్లేదండి. సౌలు ప్రార్థన అంటే అతను ఏ విధంగా చేంజ్ అయిపోయాడో మనం గమనించుకోగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు భయముతోనూ వణుకుతోనూ మనం ఉండాలి. ఈ సౌలు యొక్క జీవితం గురించి దేవుడు మనకు అనేక పాఠాలు నేర్పించబోతున్నాడు. ఇది మొదటి భాగమే. సౌలు ఎవరు అనేది మనము చూసాము. సౌలు ఎవరు, సౌలు రాకముందు ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి ఏంటని పరిశీలించాం. మిగిలిన వారాల్లో ఆ సౌలు యొక్క గుణ లక్షణాలు, సౌలు ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత క్రమక్రమంగా ఏ విధంగా దూరం అయిపోయాడు, ఆ తర్వాత చివరికి తన పరిస్థితి ఏంటని తెలుసుకొని ఆత్మీయంగా మనం బలపరచబడదాం. ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళ్దాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.